సింగరాయ్. जल्द आओ ना दीदी, जल्द आओ ना. కీసాలు ఇలా ఎండలో కూర్చొని అందరిని నీళ్ళు అడిగే బదులు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంటరాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడెలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ కులమాడు. అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటరాని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? ఆపేచ్చుగా. నేలకి, గాలికి, నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. ఓహో, దిగొచ్చాడు అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం. రేయ్, నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం. పొద్దు బాబు, నాకు నీళ్ళొద్దు, ఏమొద్దు, మేము పోతాం. ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో నీ ఇల్లెక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఖబర్దార్. बंधु हमारे साथ आ जाओ. ఒక తోట ఒక్కడికే పనిచేస్తుంది.
ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది. আকাশ ঘিরে মেঘ করেছে, সূর্য গেছে পাটে, কুকু গেছে জল আনতে পদ্মা দিঘির ঘাটে। পদ্ম দিঘির ঘাটে, পদ্ম দিঘির ఘాటే. చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు, ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత. మళ్ళీ ఏం చేసావు శ్యామ్? మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. మనం ఏం చేసాం ఏరా? ఇవాళ దాదాబాయ్ ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు, జాగ్రత్త. ఆయన ఏమన్నా నోరు మూసుకునుండు, ఎదురు చెప్పొద్దు. ప్రసాదం తీసుకో. పండగ రోజు గొడవ పడకండి. దేని గురించంట? ఈరోజు జరిగిన దాని గురించా, లేక నిన్నటి గొడవ? మొన్నటిదా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, నేను ఉండలేను. ఓ నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు. నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి అడవులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకోవడం నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకోవడం నా స్వార్థం. కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా. ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోజ్, సమాజం మీద. ఇది మన ఇంటి సమస్య, ఊరి సమస్య కాదు, దేశం సమస్య. సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. శ్యామ్, నేను వెళ్ళాలి, నేను రాయాలి. ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా? ఎవరికి చెప్పొద్దు. 3 రోజుల ముందే టికెట్ కొనేసా, హౌరా బండికి. పండగ కదరా, పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, నా సమయం వృధా అయితే తిరిగి రాదు. అయినా నాస్తికుడికి పండగ ఏంటి? రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరతాను. వదినకు చెప్పి రసగుల్లాలు చేసి కట్టి పెట్టమను. శ్యామ్, మానేరా. అయిపోయింది, మానేసా. జాగ్రత్తరా, వెళ్ళంగానే ఉత్తరం రాయ్.